ఈరోజు మనం హ్యూమన్ హార్ట్ అంటే మానవుల్లో ఉన్నటువంటి హృదయం గుండె గురించి ఒకసారి నేర్చుకుందాం. అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఈ హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నటువంటి హార్ట్ యొక్క స్ట్రక్చర్ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ లేదా వర్కింగ్ మెకానిజం కానీ దానిలో వచ్చే సమస్యల మీద ఎక్కువగా క్వశ్చన్లు వస్తున్నాయి. అందువల్ల దాని యొక్క టోటల్ నిర్మాణాన్ని ఏ విధంగా మనం చూసుకోవాలి అనేది మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. సాధారణంగా హార్ట్ అనేది మొట్టమొదటి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎర్త్వామ్స్లో కనిపిస్తుంటుంది. మన సాధారణ చూడండి ప్రతిదానికి కూడా స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం వెళ్ళాలి. సాధారణంగా మన యానిమల్స్ అన్నింటినీ కలిపి ఇన్వర్టిబ్రేట్స్ వర్టిబ్రేట్స్ అని రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఇన్వర్టిబ్రేటాలని అనిలిడా అనేటటువంటి యానిమల్స్ ఉంటాయి. ఈ అనిలిడా అనేవేంటి ఎర్త్వామ్స్ అనమాట, వానపాములు. ఈ వానపాములన్నీ కూడా అనిలిడాకి చెందుతాయి. మొట్టమొదట యానిమల్ కింగ్డమ్లో మొట్టమొదటి హార్ట్ అనేది అనిలిడాలో అంటే ఎర్త్వామ్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎర్త్వామ్స్లో సాధారణంగా 4 pairs ఆఫ్ హార్ట్స్ ఉంటాయన్నమాట. 4 pairs 4 జతల పార్శ్వ హృదయాలు లేదా లాటరల్ హార్ట్స్ అనేటువంటివి మొట్టమొదటి ఎర్త్వామ్లో కనిపిస్తాయి. దాని తర్వాత ఆర్ద్రోపోడా అనేటటువంటి యానిమల్స్ ఉంటాయి. ఈ ఆర్ద్రోపోడా యానిమల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కాక్రోచ్ అంటే బొద్దింక. ఈ కాక్రోచ్లో 13 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుందన్నమాట. 13 ఛాంబర్డ్ హార్ట్ అంటే 13 గదులు అనేటువంటి హృదయం అనేది ఉంటుంది. ఆ తర్వాత బాగా డెవలప్ అయిన తర్వాత వర్టిబ్రేటాలో మస్కులర్ హార్ట్ అనేది మొట్టమొదట ఫిషెస్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫిషెస్లో మస్కులర్ హార్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫిషెస్లో కేవలం 2 ఛాంబర్డ్ హార్ట్ అనేది ఉంటుంది అనమాట. ఫిషెస్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయంటే హార్ట్కి 2 ఛాంబర్స్ మాత్రం ఉంటాయి. దాని తర్వాత యాంఫీబియా అంటే ఉభయచరాలు. ఈ ఉభయచరాల్లో 3 గదుల గుండె అనేది ఉంటుంది. అలాగే తర్వాత వచ్చినటువంటి రెప్టీలియాలో కూడా 3 గదుల హృదయం అనేది ఉంటుంది. దాని తర్వాత ఏవ్స్ అంటే బర్డ్స్లో 4 గదులు కలిగినటువంటి గుండె అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ అయినటువంటి మ్యామల్స్లో కూడా 4 ఛాంబర్డ్ హార్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అన్లిడా నుంచి మ్యామల్స్ వరకు హార్ట్ అనేది గ్రాడ్యువల్ డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యామల్స్లో అంటే ముఖ్యంగా హ్యూమన్ బీయింగ్లో హార్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దాని అంతర్నిర్మాణం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా హ్యూమన్ బీయింగ్స్ లోపల హార్ట్ అనేది చెస్ట్ బాక్స్ లోపల అంటే మనకు థొరాసిక్ క్యావిటీ ఉంటుంది కదండి. ఆ థొరాసిక్ క్యావిటీ లోపల మధ్య భాగంలో కొద్దిగా ఎడమ వైపుకు వంగి హార్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇదే మీకు కనిపిస్తున్నదే హార్ట్. సాధారణంగా హార్ట్ అనేది 4 ఛాంబర్స్ ఉంటాయి, 4 ఛాంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక ఛాంబరు, ఇప్పుడు కనిపిస్తుంది ఒక ఛాంబరు, ఇది సెకండ్ ఛాంబరు, ఈ లోపల ఉన్నది సెకండ్ ఛాంబర్ అండ్ థర్డ్ ఛాంబర్ అండ్ ఫోర్త్ ఛాంబర్. మొత్తం 4 ఛాంబర్స్ ఉంటాయి అన్నమాట. పైన ఉన్న 2 ఛాంబర్స్ని ఏమంటారంటే ఆరికిల్స్ అని పిలుస్తారు. ఆరికిల్స్ అంటారు, లేదా వాటిని ఏట్రియమ్స్ అని కూడా పిలుస్తారు అన్నమాట. ఏట్రియమ్స్, ఇది లెఫ్ట్ ఏట్రియం, ఇది రైట్ ఏట్రియం అనమాట. ఈ విధంగా ఏట్రియం ఉంటుంది. ఇదో ఏట్రియం. మన తెలుగులో కర్ణికలు అని పిలుస్తాం. వీటిని కర్ణికలు అని పిలుస్తారు అనమాట. అంటే గుండె లోపల మానవుని గుండెలో ఉన్నటువంటి 4 గదులలో పైన ఉన్నటువంటి 2 గదులని కర్ణికలు అంటారు. కింద ఉన్న 2 గదులు ఉన్నాయి, ఆ 2 గదులను ఏమంటామంటే వెంట్రికల్స్ అంటారు. ఈ విధంగా ఇటువైపు ఉన్నది లెఫ్ట్ వెంట్రికల్, ఈ వైపు ఉన్నది రైట్ వెంట్రికల్. ఈ విధంగా ప్రతి మనిషిలో కూడా 2 ఆరికల్స్ 2 వెంట్రికల్స్ అనేటటువంటి మొత్తం 4 ఛాంబర్స్ అనేవి సాధారణంగా ఉంటాయి. ఈ ఆరికల్స్ వెంట్రికల్స్ అనే వాటిలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ 2 ఆరికల్స్లో అంటే రైట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ ఏట్రియం అన్నాం కదండి ఆరికల్స్ని. ఈ 2 ఏట్రియంస్లో రైట్ సైడ్ ఉన్నటువంటి ఏట్రియం అంటే రైట్ ఆరికల్ అనేది పెద్ద పరిమాణంలో ఉంటుంది, లార్జ్. ఏంటి, కుడి కర్ణిక అనేది ఎడమ కర్ణిక కన్నా కుడి కర్ణిక పెద్దదిగా ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. దానికి రివర్స్లో జట్రికల్ చూసామంటే జట్రికల్లో లెఫ్ట్ వెంట్రికల్ అనేది పెద్దదిగా ఉంటుంది. ఇది పెద్దదిగా ఉంటుంది అనమాట. చూసారా, ఇది చూడండి. సాధారణంగా ఆరికల్స్ రెండింటిలో రైట్ ఆరికల్ అనేది పెద్దదిగా ఉంటుంది, వెంట్రికల్స్ రెండింటిలో లెఫ్ట్ వెంట్రికల్ పెద్దదిగా ఉంటుంది. ఇది మనం జాగ్రత్త గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 2 ఆరికల్స్ కూడా ఆ కింద ఉన్నటువంటి వెంట్రికల్స్లోనూ తెరుచుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, రైట్ ఆరికల్ అనేది రైట్ వెంట్రికల్లో తెరుచుకుంటూ ఉంటుంది.
అలాగే లెఫ్ట్ ఆరికల్ అనేది లెఫ్ట్ వెంట్రుకల్లోకి తెరుచుకుంటూ ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి దాని నిర్మాణంలో ఏ విధంగా కనిపిస్తుంది అంటే, ఆరికల్ అండ్ వెంట్రికల్ మధ్య భాగంలో ఒక కవాటు ఉంటుంది, ఒక వాల్ ఉంటుంది అనమాట. ఇది వాలు. ఇక్కడ చూడండి, ఒక వాలు ఉంది కదండి, ఇది వాలు. ఈ వాలుకి 3 డోర్స్ ఉంటాయి, 3 డోర్స్ ఉంటాయి. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తారంటే ట్రైకస్పిడ్ వాల్ అంటారు అనమాట. ఇది ట్రైకస్పిడ్ వాల్. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కర్ణికలకు జఠరికలకు మధ్యలో కూడా మరొక వాల్ ఉంటుంది. ఇది వాల్వ్. ఈ వాల్వ్ని ఏమంటారంటే బైకస్పిడ్ వాల్వ్ అంటారు. బైకస్పిడ్ వాల్వ్ లేదా దీనికి మిట్రల్ వాల్వ్ అని కూడా పేరు అనమాట. బైకస్పిడ్ వాల్వ్ లేదా దీన్నే మిట్రల్ వాల్వ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూడండి. ఫస్ట్ మనం ఆరికల్ చెప్పాం కదండి, రైట్ ఆరికల్. రైట్ ఆరికల్లోకి వచ్చినటువంటి బ్లడ్ అనేది రైట్ వెంట్రికల్లోకి మాత్రమే వస్తుంది. ఆ విధంగా రప్పించడం కోసమని ట్రైకస్పిడ్ వాల్వ్ పనిచేస్తూ ఉంటుంది. అలాగే లెఫ్ట్ ఆరికల్లోకి వచ్చినటువంటి రక్తం లెఫ్ట్ వెంట్రికల్లోకి మాత్రమే వచ్చే విధంగా చేస్తుంది. దానికి బైకస్పిడ్ వాల్వ్ పనికొస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మొత్తం ఈ విధంగా ఉన్నటువంటి 4 ఛాంబర్స్, 4 ఛాంబర్స్ హార్ట్ అనేది సాధారణంగా మనుషుల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని గురించి కొన్ని పాయింట్లు చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్, ది స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్డియాలజీ. ది స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ అని అడుగుతాడు. దాని పేరు ఏం పేరండి? కార్డియాలజీ. అంటే హృదయం గురించి చదివే శాస్త్రాన్ని లేదా హృదయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. కార్డియాలజీ అంటారు అనమాట. కార్డియాలజీ అంటే హృదయం గురించి చదివే శాస్త్రం. ది హ్యూమన్ హార్ట్ ఈజ్ హోలో మస్క్యులర్ ఆర్గాన్ సిచ్యువేటెడ్ బిహైండ్ స్టెర్నమ్ అండ్ బిట్వీన్ ది లంగ్స్ ఇన్ ది థొరాసిక్ క్యావిటీ. థొరాసిక్ క్యావిటీలో ఉన్నటువంటి లంగ్స్కి మధ్య భాగంలో స్టెర్నమ్ లోపల ఇది ఇమిడి ఉంటుంది అనమాట. అంటే మనకి కుహరము అనేది ఉంటుంది. మన ఛాతీ భాగంలో గట్టిగా ఉన్నటువంటి ఒక అస్థిపంజరం ఉంటుంది కదండి, దాన్ని కుహరం అంటాం. అంటే ఉరం అనమాట. ఆ ఉరం అనే దాన్ని, అంటే స్టెర్నమ్ అనేటటువంటి ఒక బాక్స్ లాంటి దానిలో ఈ లంగ్స్ అండ్ ఈ హార్ట్ అనేది ఉంటాయన్నమాట. సాధారణంగా మనుషుల్లో హార్ట్ ఎంత బరువుతో ఉంటుంది అంటే 300 గ్రాములుగా ఉంటుంది అనమాట. హార్ట్ బరువు ఎంత ఉంటుందండి? 300 గ్రాములుగా ఉంటుంది. హార్ట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఎ డబుల్ లేయర్డ్ ప్రైమార్డియల్ ఎపిథీలియం ఆర్ ప్రైమార్డియల్ మెంబ్రేన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెరికార్డియం. పెరికార్డియం అనేటటువంటి ఒక పొర, అంటే 2 పొరలు కలిగేటువంటి ఒక మందమైనటువంటి పొర అనమాట. గుండెను రక్షిస్తూ ఉన్నటువంటి మందమైనటువంటి 2 పొరలని కలిపి పెరికార్డియం అని పిలుస్తారు. ఇది కూడా జాగ్రత్త గుర్తుంచుకోండి. పెరికార్డియం. గుండె చుట్టూ ఉన్నటువంటి పొర పేరు ఏం పేరండి? 2 లేయర్స్ ఉంటాయి. అవి ఆ మొత్తం పొరని ఏమంటారంటే పెరికార్డియం అంటారు. బిట్వీన్ ది పెరికార్డియల్ లేయర్స్ ఏ స్మాల్ స్పేస్ కాల్డ్ pericardial cavity is present, which is filled with a pericardial fluid. It reduces the friction during the heartbeat. సాధారణంగా హార్ట్ అనేది ఉంటుందని చెప్పాను కదండి. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి యొక్క బాడీ ఇలా ఉందనుకోండి, ఇతనికి హార్ట్ అనేది ఇలా ఉంది. ఈ హార్ట్కి చుట్టూ కూడా ఇలా ఒక లేయర్, 2 లేయర్స్గా మొత్తం 2 పొరలు అనేవి సాధారణంగా హార్ట్ను రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ 2 పొరలకి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని ఏమంటారంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారనమాట. పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంటుందంటే హార్ట్ బీట్ సమయంలో ఎటువంటి ఫ్రిక్షన్ కూడా కలగకుండా, ఎటువంటి దెబ్బలు తగలకుండా ఈ గుండెను రక్షించడానికి పనికొస్తూ ఉంటుంది అనమాట. హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ కార్డియాక్ మజిల్. ఒక కార్డియాక్ మజిల్ని, ఒక బలమైనటువంటి మజిల్తో హార్ట్ అనేది తయారవుతూ ఉంటుంది అనమాట. అలాగే పర్కింజీ ఫైబర్స్ ఆర్ స్పెషలైజ్డ్ నెర్వ్ ఫైబర్స్ ఇన్ హార్ట్. హార్ట్లో ఉన్నటువంటి నెర్వ్ ఫైబర్స్ని పర్కింజీ ఫైబర్స్ అంటారు. వాటి యొక్క డీటెయిల్స్ ఇంకా నేను తర్వాత క్లాస్లో మళ్ళీ చెప్తాను. కార్డియాక్ మజిల్స్ ఆర్ స్ట్రయేటెడ్ అండ్ ఇన్వాలంటరీ. సాధారణంగా చూడండి, మజిల్స్ ఉన్నాయి కదండి, మజిల్స్ అనేవి 2 రకాలుగా కనిపిస్తుంటాయి. సాధారణంగా 2 రకాలుగా కనిపిస్తుంటాయి. అదేంటంటే స్ట్రయేటెడ్, నాన్ స్ట్రయేటెడ్. స్ట్రయేటెడ్ మజిల్ అంటే అర్థం ఏంటంటే ఒక మజిల్ లోపల అనేకమైనటువంటి చారల వంటి భాగాలు ఉంటాయి. అంటే అనేకమైనటువంటి చారలు ఉంటాయి అన్నమాట. వైట్ చారలు, బ్లాక్ చారలు, ఇలా బోల్డ్ అని ఉంటాయి అన్నమాట. అనేక రకాలు ఉంటాయి. ఆ విధంగా ఉంటే దాన్ని స్ట్రయేటెడ్ మజిల్ అంటారు. అలా చారలు లేకుండా ఒకే విధంగా ఉంటే దాన్ని నాన్ స్ట్రయేటెడ్ మజిల్ అంటారు అనమాట. కార్డియాక్ మజిల్ అనేది ఒక స్ట్రయేటెడ్ మజిల్. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి స్ట్రయేటెడ్ మజిల్ అంటే. అలాగే మజిల్స్ మరో 2 రకాలుగా ఉంటాయి. అది పనిచేయడాన్ని బట్టి 2 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే
వాలంటరీ మజిల్స్, ఇన్వాలంటరీ మజిల్స్ అని రెండు రకాలు. వాలంటరీ మజిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన చేతికి మజిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నా చెయ్యిని పైకి ఎత్తాలి అనుకుంటే నా ఇష్ట ప్రకారం చెయ్యి పైకెత్తగలను. కాలు పైకెత్తాలనుకుంటే నా ఇష్ట ప్రకారం కాలు పైకెత్తగలను. మాట్లాడాలంటే నా దవడలో ఉన్నటువంటి కండరాలు లేదా మజిల్స్ని నా ఇష్టానికి అనుగుణంగా పనిచేయించగలను. వాటిని ఏమంటారంటే అంటే మన ఇష్టపూర్వకంగా పనిచేయించగలిగేటటువంటి మజిల్స్ని వాలంటరీ మజిల్స్ అంటారనమాట. వాలంటరీ మజిల్స్ అంటారు. అలా కాకుండా మన కడుపులో ఆహారం తిన్న తర్వాత ఆహారం జీర్ణం చేసేటటువంటి జీర్ణ వ్యవస్థ ఉంది, దానిలో కూడా మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ మనం చెప్పినట్టు వినవు, దానికి ఇష్టగానంగా చేస్తూ ఉంటుంది. అంటే మనం ఆహారం తిన్న తర్వాత జీర్ణం చేయొద్దు అన్నా సరే జీర్ణం చేస్తూ ఉంటుంది. అలాగే హార్ట్ ఉంది, హార్ట్ కూడా మనం గుండె ఆగిపో అంటే ఆగదు, అది కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటుంది. ఆ విధంగా మన ఇష్ట ప్రకారం కాకుండా దానికి అనుగుణంగానే పనిచేస్తుంటే అటువంటి మజిల్స్ని ఇన్వాలంటరీ మజిల్స్ అంటారనమాట. ఓకే, ఇది ఇన్వాలంటరీ మజిల్. అలాంటి ఇన్వాలంటరీ మజిలే హార్ట్ మజిల్ అనమాట. మన వాలంటరీ మజిల్స్ని మామూలుగా బాడీలో ఉంటాయి, కానీ ఇన్వాలంటరీ మజిల్ అనేది అంతర్గతంగా ఉండి మన మాట వినవది, దాని ఇష్ట ప్రకారం అది పని చేసుకుంటూ అయిపోతూ ఉంటుంది అనమాట. అది ఇన్వాలంటరీ మజిల్. ఈ విధంగా ది కార్డియాక్ మజిల్స్ ఆర్ స్ట్రైటెడ్ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. అలాగే ది హార్ట్, హ్యూమన్ హార్ట్ కన్సిస్ట్ ఆఫ్ 4 chambers. ఆర్ మమ్మేలియన్ హార్ట్ ఆల్సో కన్సిస్ట్ 4 chambers. ప్రతి మమ్మేలియన్ హార్ట్ కూడా, క్షీరదం యొక్క గుండె కూడా 4 గదులు ఉంటుంది. ఈ 4 గదుల్లో పైనుండే 2 గదుల్ని ఏట్రియా లేదా ఆరికల్స్ అని పిలుస్తారు. పైన ఉన్నటువంటి 2 గదుల్ని కూడా సాధారణంగా హార్ట్గా ఉందనుకోండి, హ్యూమన్ బీయింగ్లో ఉన్నటువంటి హార్ట్ ఈ విధంగా ఉంటే పైన ఉన్నటువంటి 2 గదులు మరియు కింద 2 గదులు, ఇక్కడ 2 గదులు ఉంటాయి, పైనుండే 2 గదులు, నెక్స్ట్ కిందన ఇంకో 2 గదులు ఉంటాయి అన్నమాట. ఇలా 2 గదులు ఉంటాయి హార్ట్లో. పైనుండే 2 గదుల్ని ఏట్రియా లేదా ఆరికల్స్ లేదా వీటిని కర్ణికలు అని కూడా పిలుస్తూ ఉంటారు, కర్ణికలు అంటారు. అలాగే కింద ఉన్నటువంటి అంటే ది లోయర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వెంట్రికల్స్ లేదా వీటిని జఠరికలు అంటారనమాట. జఠరికలు. ఈ విధంగా 2 కర్ణికలు 2 జఠరికలు కలిగి మొత్తం 4 ఛాంబర్స్ అని సాధారణంగా మ్యామల్స్ యొక్క గుండెలో ఉంటుంది. ఇప్పుడు మరో క్వశ్చన్ చూడండి. సాధారణంగా ఫిషెస్ ఉంటాయి కదండి, చేపల్లో కేవలం 1 ఏట్రియా 1 వెంట్రికల్ అంటే 1 కర్ణిక మరియు 1 జఠరిక మాత్రమే ఉండి 2 గదులు కలిగినటువంటి గుండె అనేది ఉంటుంది. మనం అలాగే యాంఫీబియన్స్ మనం చెప్పుకున్నాం, యాంఫీబియన్స్లో కానీ రెప్టైల్స్, యాంఫీబియన్స్కి ఎగ్జాంపుల్ ఫ్రాగ్, రెప్టైల్కి ఎగ్జాంపుల్ స్నేక్, లిజర్డ్, ఇలాంటి వాటిలో 2 కర్ణికలు 1 జఠరిక అంటే 2 ఏట్రియా అండ్ 1 వెంట్రికల్, మొత్తం మీద 3 ఛాంబర్ల హార్ట్ అనేది ఉంటుంది. రెప్టైల్స్కి చెందినప్పటికీ కూడా క్రొకడైల్కి మాత్రం 4 ఛాంబర్స్ ఉంటాయి. ఇది ఒకటి ఎక్సెప్షన్ అనమాట. ఇంతకుముందు కూడా క్లాస్లో చెప్పాను. ఏంటి, సాధారణంగా రెప్టైల్స్ అన్నిటిలో కూడా గుండెలో 3 గదులు మాత్రమే ఉంటాయి, కానీ రెప్టైల్స్కే చెందినప్పటికీ కూడా క్రొకడైల్ లేదా మొసళ్ళలో 4 గదులు గుండె ఉంటుంది. అదేవిధంగా రెప్టైల్స్లోను, క్రొకడైల్స్లోను, బర్డ్స్లోను, మ్యామల్స్లో కూడా 2 కర్ణికలు మరియు 2 జఠరికలు ఉన్నటువంటి మొత్తం 4 గదులు గుండె ఉంటుంది. అలాగే కాక్రోచ్లో 13 గదులు కలిగినటువంటి హృదయం ఉంటుంది. ఎర్త్వాములో 2 రకాలు ఉంటాయి. కొన్నింట్లో 4 పెయిర్స్ ఉంటాయి, 4 జతల పార్శ్వ హృదయాలు అని 4 పెయిర్స్ అనేటటువంటి 4 పెయిర్స్ ఉంటాయి. కొన్నింట్లో 8 పెయిర్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని జాతుల్లో 4 పెయిర్స్ ఉంటాయి, కొన్ని జాతుల్లో 8 పెయిర్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా గుండె అనేది అనేక జీవుల్లో అనేక విధాలుగా గుండెలో గదులు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దానిలో ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని భాగాల గురించి చెప్తాను. ది 2 auricles ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై ఇంటర్-auricular septum. The 2 ventricles are separated by interventricular septum. The right atrium receives deoxygenated blood from the different parts of the body. Thus, in the right side of the heart, deoxygenated or impure blood flows, whereas in the left side of the heart, oxygenated or pure blood will be flow. సాధారణంగా చూడండి, హార్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. సాధారణంగా మన హార్ట్ అనే దాన్ని ఎలా చేసుకుంటామంటే ఇంకా ఈ విధంగా డయాగ్రామ్ ఉంటుందన్నమాట. హార్ట్ యొక్క అంతర్నిర్మాణం అనేది ఎలా ఉంటుందంటే ఇంకా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది హార్ట్. దీనిలో ఆల్రెడీ చిన్న రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను అనుకోండి. ఈ విధంగా 2 కర్ణికలు అనే భాగాలు ఉంటాయి, 2 జఠరికలు అనే భాగాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆరికల్స్, ఈ 2 ఆరికల్స్ మధ్యలో ఈ పొర ఉంది కదండి, ఈ పొరను ఏమంటారంటే ఇంటర్-ఆరిక్యులర్ సెప్టమ్ అంటారనమాట.
ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ అంటారు. అలాగే రెండు జఠరలకి మధ్య భాగంలో ఈ భాగాన్ని ఏమంటారంటే ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ అంటారు. ఈ విధంగా ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్, ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ అనేటటువంటి రెండు భాగాలు ఉంటాయి. అది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఎలా అంటే సాధారణంగా హార్ట్ లోపల రక్తం ఎలా ప్రవహిస్తుంది అని అంటే రక్తం అనేది ఫస్ట్ కర్ణికలు, జఠరిక ఇలా ఉన్నాయి కదండి. ఇలా కర్ణికలు అనే భాగాలు ఉన్నాయి, జఠరికలు అనే భాగాలు ఉన్నాయి. ఇవి జఠరికలు అనే భాగాలు, ఇవి జఠరికలు. ఈ జఠరికలు ఎలా ఉన్నాయి కదండి. ఇది రైట్ ఆరికల్, ఇది లెఫ్ట్ ఆరికల్, ఇది రైట్ వెంట్రికల్, ఇది లెఫ్ట్ వెంట్రికల్. రైట్ ఆరికల్ ఆల్వేస్ ఫ్లోస్ ది బ్లడ్ ఇంటు ది రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ ఆరికల్ ఆల్వేస్ ఫ్లోస్ ఇంటు ది left ventricle, and between the right auricle and right ventricle one valve will be there. That valve is called as a tricuspid valve. అలాగే లెఫ్ట్ ఆరికల్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ తెరుచుకుంటుంది. అక్కడ ఉండే వాల్వ్ని ఏమంటారంటే బైకస్పిడ్ వాల్వ్ లేదా దీన్ని మిట్రల్ వాల్వ్ అని కూడా అంటారు అన్నమాట. ఆ విధమైనటువంటి వాల్వ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ట్రైకస్పిడ్ వాల్వ్ తెరుచుకోవడం ద్వారా రక్తము రైట్ ఆరికల్ నుంచి రైట్ వెంట్రికల్కి వస్తుంది. బైకస్పిడ్ వాల్వ్ లేదా మిట్రల్ వాల్వ్ తెరుచుకోవడం ద్వారా లెఫ్ట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి రక్తం అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఒక్కసారి డీటెయిల్గా అసలు హౌ ది బ్లడ్ విల్ బి ఫ్లోడ్ ఇన్ ది బాడీ పార్ట్స్ టు ది హార్ట్ అండ్ హార్ట్ టు బాడీ పార్ట్స్ అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సాధారణంగా మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకొని రక్తం శరీర భాగాలు ఉన్నటువంటి శరీర భాగాలు అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఆక్సిజన్ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాయి. విడిచిపెట్టడం వల్ల ఏమవుతుంది, ఇంప్యూర్ బ్లడ్ అనేది మన బాడీ పార్ట్స్లో తయారవుతుంది. ఈ ఇంప్యూర్ బ్లడ్ని మన బాడీలో ఉన్నటువంటి ఇంప్యూర్ బ్లడ్ అంతని కలిసి ఒక వీన్స్ లేదా సిరలు అనే రక్తనాళాలు తీసుకొస్తూ ఉంటాయి. తీసుకొచ్చి ముందు భాగాన్ని తీసుకొచ్చి సిరలన్నీ కూడా 3 ప్రధానమైన సిరల కింద ఏర్పడతాయి. 3 ప్రధానమైన సిరలు. వెనకాతల నుంచి వచ్చేటటువంటి రక్తం అంతా కూడా ఒక సిర నుంచి వస్తుంది. పెద్దదిగా ఉన్నటువంటి ఒక సిర, ఇలా పెద్దదిగా ఉండే ఒక సిర వస్తుంది. కానీ పూర్వ భాగం అంటే తల భాగము, మెడ, చేతులు ఇలాంటి భాగం నుంచి 2 బృహత్ సిరలు, పెద్ద సిరలు 2 వస్తాయి అన్నమాట. ఆ 2 కూడా రక్తాన్ని తీసుకొస్తూ ఉంటాయి. ఇలా తీసుకొస్తాయి. ఈ 3 సిరలని ఏమంటారంటే క్యావల్ వీన్స్ అంటారు. క్యావల్ వీన్స్ లేదా బృహత్ సిరలు అంటారు. బృహత్ సిరలు అంటే పెద్ద సిరలు అన్నమాట. ఇవి పెద్ద సిరలు కాబట్టి వీటిని బృహత్ సిరలు అంటే. సాధారణ ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను. రక్తనాళాలు అంటే రక్తం ప్రవహించేటటువంటి గొట్టాలు అన్నమాట. ఆ గొట్టాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సిరలు, ఇంకోటి ధమనులు. ఈ సిరలు ధమనులు ఇంగ్లీష్ ఏమంటారంటే వెయిన్స్ అండ్ ఆరికల్స్. వెయిన్స్ సాధారణంగా ఏంటంటే సిరలు మరియు ధమనులు అని పిలుస్తారు. ఈ సిరలు అనేవి ప్రత్యేకమైనటువంటి రత్నాలు అన్నమాట. ఈ సిరలు అనేవి ఏం చేస్తూ ఉంటాయంటే సాధారణంగా సిరలన్నీ కూడా శరీరంలో ఏర్పడినటువంటి మొత్తం ఇంప్యూర్ బ్లడ్ అంతటినీ కలిపి శరీరంలో వచ్చినటువంటి మొత్తం ఇంప్యూర్ బ్లడ్ సాధారణంగా మన శరీరం లోపల ఏమవుతుందనంటే అనేకమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ అన్నిటి వల్ల కూడా సాధారణంగా ఏం జరుగుతుంది, ఆక్సిజన్ అనేది మన శరీరం నుంచి ఆక్సిజన్ వినియోగించుకుంటాయి. ఆ ఆక్సిజన్ వినియోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ అనే దాన్ని మన రక్తానికి అందించేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ రక్తం ఏమవుతుంది అని అంటే తప్పనిసరిగా అదంతా కూడా తప్పనిసరిగా ఏం జరుగుతుందంటే ఇంప్యూర్ బ్లడ్ కింద మారిపోతుంది. ఇంప్యూర్ బ్లడ్ అనేది సాధారణంగా ఏం జరుగుతుందంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇంప్యూర్ బ్లడ్ అనేది అంతా కూడా ఈ బృహత్ సిరలు ఉన్నాయి కదండి, క్యావల్ వీన్స్. ఈ క్యావల్ వీన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని వీటన్నీ కూడా ఈ 3 రక్తనాళాలు కూడా అంటే ఈ వెనకాతల నుంచి వచ్చినటువంటి ఒక రక్తనాళము, ముందు నుంచి వచ్చినటువంటి 2 రక్తనాళాలు. ముందు నుంచి వచ్చినటువంటి 2 రక్తనాళాలు ఏమంటారంటే ప్రీ క్యావల్ వీన్స్ అంటారు. ప్రీ క్యావల్ వీన్స్ అంటారు. వెనకాతల నుండి వచ్చిన రక్తనాళాలు ఏమంటారంటే పోస్ట్ క్యావల్ వీన్ అంటారు. ఈ పోస్ట్ క్యావల్ వీను, ప్రీ క్యావల్ వీను మొత్తం అన్నీ కలిపి ఇంప్యూర్ బ్లడ్ని రైట్ ఆరికల్కి తీసుకొస్తాయి అన్నమాట. రైట్ ఆరికల్ లోపలికి ఈ విధంగా తీసుకొస్తాయి. ఈ రైట్ ఆరికల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది, ప్రత్యేకంగా ఇంప్యూర్ బ్లడ్ మాత్రమే కలెక్ట్ చేయబడింది అన్నమాట. ఇంప్యూర్ బ్లడ్ మాత్రమే దీనిలో కలెక్ట్ చేయబడింది.
ఇక్కడ మీకు ఇందాక ఒక పాయింట్ చెప్తున్నాను, అదేంటంటే వెయిన్స్ గురించి చెప్పాను కదా. రక్తనాళాలు అనేవి సాధారణంగా శరీరం లోపల రక్తనాళాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని ఏం చేస్తాయి అంటే బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి రక్తాన్ని తీసుకొస్తాయి. ఈ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకొచ్చేటటువంటి రక్తనాళాలను ఏమంటారంటే వెయిన్స్ అంటారు, వెయిన్స్. అలాగే మరికొన్ని ఏం చేస్తాయంటే హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ని క్యారీ చేస్తూ ఉంటాయి అన్నమాట, బ్లడ్ని తీసుకెళ్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటారంటే ఆర్టరీస్ అంటారు. ఈ విధంగా వెయిన్స్ అండ్ ఆర్టరీస్, తెలుగులో ఏమంటారంటే వెయిన్స్ని సిరలు అని పిలుస్తారు, ఆర్టరీస్ని ధమనులు అని పిలుస్తారు. ఈ విధంగా రక్తనాళాలు అనేవి 2 రకాలు, సిరలు, ధమనులు, అంటే వెయిన్స్ అండ్ ఆర్టరీస్. ఇప్పుడు నేను చెప్తున్నది ఏది? క్యావల్ వెయిన్స్ అంటే తెలుగులో ఏమంటారంటే బృహత్సెరలు అంటారు. ఈ బృహత్సెరలు అనేవి ఏం చేస్తాయంటే శరీరం నుంచి రక్తాన్ని తీసుకొని డైరెక్ట్గా గుండె యొక్క రైట్ ఆరికల్లోనికి రక్తాన్ని పంప్ చేస్తాయి అన్నమాట. ఈ పంప్ చేసినటువంటి రక్తం అనేది రైట్ ఆరికల్ నుంచి రైట్ వెంట్రుకలోకి వస్తుంది. రైట్ వెంట్రుకలకు వచ్చిన తర్వాత ఈ రైట్ వెంట్రుకలకు ప్రారంభంలో ఒక పైప్ తయారవుతుంది, ఇలా ప్రారంభమవుతుంది, ఇలా ముందుకు ప్రయాణం చేస్తుంది. దీన్ని ఏమంటారంటే పుపుస ధమని లేదా పల్మనరీ అయోర్టా అని పిలుస్తారు, పల్మనరీ అయోర్టా అని పిలుస్తారు, లేదా పుపుస ధమని అంటారు. ఈ పుపుస ధమని అనేది ఏం చేస్తుందంటే ఆ వైపు ఉన్నటువంటి, అంటే 2గా చీలిపోయి ఇది 2 రక్తనాళాలుగా చీలిపోయి ఆ వైపు ఉన్నటువంటి లంగ్స్కి ఆ ఇంప్యూర్ బ్లడ్ని సప్లై చేస్తూ ఉంటుంది అన్నమాట. లంగ్స్ లోపల ఏం జరుగుతుంది? ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది ప్యూర్ బ్లడ్ కింద మారిపోతుంది అనమాట, ప్యూర్ బ్లడ్ కింద మారిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఇంప్యూర్ బ్లడ్ అనేది ప్యూర్ బ్లడ్గా తయారైపోయింది. ఇప్పుడు ప్యూర్ బ్లడ్గా తయారైన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే సాధారణంగా ప్యూర్ బ్లడ్ అనేది మారిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా మళ్ళీ ఒక్కసారి నేను వేస్తాను. ప్యూర్ బ్లడ్ అనేది ఎలా వస్తుంది అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా హార్ట్ అనేది ఇలా ఉంది కదండి, ఇలా ఉండి కింద భాగంలో పెద్దవిగా ఉన్నటువంటి 2 గదులు ఉన్నాయి. పైన ఉన్నవి ఏంటి? ఆరికల్స్, కింద ఉన్నవి వెంట్రికల్స్, అంటే కర్ణికలు మరియు జఠరికలు. ఈ ఆరికల్ అనేది ఈ వెంట్రుకలో తెలుసుకుంటుంది, ఈ ఆరికల్ ఇది వెంట్రుకలో తెలుసుకుంటుంది. ఇప్పుడు మనకి ఏం జరిగింది? పోస్ట్ క్యావల్ వెయిన్ అనేది ప్రీ క్యావల్ వెయిన్స్ అనేవి 2 డైరెక్ట్గా రైట్ ఆరికల్లోనికి ఇంప్యూర్ బ్లడ్ని బాడీ పార్ట్స్ నుంచి తీసుకొచ్చాయి. ఇంప్యూర్ బ్లడ్, ఈ ఇంప్యూర్ బ్లడ్ రైట్ ఆరికల్ నుంచి రైట్ వెంట్రుకలోకి వచ్చింది, రైట్ వెంట్రుకల్. ఈ రైట్ వెంట్రుకల్ నుంచి ఈ విధంగా ముందుకి ఒక పల్మనరీ అయోర్టా అనే రక్తనాళం వచ్చింది. ఈ పల్మనరీ అయోర్టా అనేది 2 భాగాలుగా చీలిపోయి ఇది ఆ వైపు ఉన్నటువంటి లంగ్స్కి, ఇక్కడ లంగ్ ఉంటుంది, ఈ లంగ్కి ఇంప్యూర్ బ్లడ్ని సరఫరా చేసింది, ఇంప్యూర్ బ్లడ్. అలాగే ఇది కూడా ఏం చేసింది? ఆ వైపు ఉన్నటువంటి మరోవైపు ఉన్నటువంటి లంగ్ లోపలికి ఇంప్యూర్ బ్లడ్ని సప్లై చేసింది, ఇంప్యూర్ బ్లడ్. ఇక్కడ లంగ్స్ లోపల ఏం జరిగింది? ఇంప్యూర్ బ్లడ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్యూర్ బ్లడ్. ఇంప్యూర్ బ్లడ్ ఏమైందండి? ప్యూర్ బ్లడ్గా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యూర్ బ్లడ్ ఉంది కదండి, మన లంగ్స్లో ఉన్నటువంటి ప్యూర్ బ్లడ్ ఉంది కదా, ఈ ప్యూర్ బ్లడ్ అంటే మలిన రక్తం అనేది మంచి రక్తం కింద మారిపోయింది. ఇప్పుడు ఈ మంచి రక్తాన్ని క్యారీ చేయడానికి 2 రక్తనాళాలు ఈ ఊపిరితిత్తులో ప్రారంభమవుతాయి. వీటిని ఏమంటారంటే పల్మనరీ వెయిన్స్ అంటారు. ఈ పల్మనరీ వెయిన్ అనేది డైరెక్ట్గా ఇలా రక్తాన్ని తీసుకొస్తుంది అనమాట. ఈ పల్మనరీ వెయిన్ని తెలుగులో ఏమంటారంటే పుపుస సిర అని పిలుస్తారు, పుపుస సిర. ఈ పుపుస సిరలు 2 పుపుస సిరలు కూడా ఇలా ముందుకు ప్రయాణం చేసి మన లెఫ్ట్ ఆరికల్కి వస్తుంది అనమాట. లెఫ్ట్ ఆరికల్ లోపల దీనికి అంటే లెఫ్ట్ ఆరికల్ లోపలికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇప్పుడు ఈ మంచి రక్తం అనేది లెఫ్ట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుంది. ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ మరొక రక్తనాళం అనేది ముందు భాగానికి ప్రయాణం చేస్తుంది. ఇలాగా లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మరో రక్తనాళం అనేది ముందు ప్రయాణం చేస్తుంది. దీన్ని ఏమంటారంటే సిస్టమిక్ అయోర్టా అని పిలుస్తారు, సిస్టమిక్ అయోర్టా, లేదా దీన్ని దైహిక మహాధమని అని పిలుస్తారు, దైహిక మహాధమని లేదా సిస్టమిక్ అయోర్టా అంటారు. ఈ సిస్టమిక్ అయోర్టా అనేది గుండె యొక్క ముందు భాగానికి వచ్చి
వంపు తిరుగుతుంది ఇలాగా. వంపు తిరిగి తల భాగానికి అంటే మన హెడ్, మెదడు, అంతేకాకుండా మెదడు, బ్రెయిన్, ఈ భాగాలన్నిటికీ రక్తాన్ని అందిస్తూ వెనకకు తిరుగుతుంది ఇలాగా. వెనక్కి వచ్చి శరీరంలో అన్ని భాగాలకు కూడా మంచి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా రక్తం అనేది మన ప్యూర్ బ్లడ్ అనేది శరీరంలో అన్ని భాగాలకి సరఫరా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక పాయింట్ క్లియర్గా చూడండి. మనకి ఇంప్యూర్ బ్లడ్ అనేది రైట్ ఆరికల్ నుంచి రైట్ వెంట్రికల్కి వచ్చింది, రైట్ వెంట్రికల్ నుంచి సిస్టమిక్ అయోర్టాకి వచ్చింది, పల్మరీ అయోర్టాకి వచ్చింది, పల్మరీ అయోర్టా నుంచి లంగ్స్కి వచ్చింది, లంగ్స్లో ఇంప్యూర్ బ్లడ్ ప్యూర్ బ్లడ్గా మారింది, ప్యూర్ బ్లడ్ అనేది లెఫ్ట్ ఆరికల్లోకి వచ్చింది, లెఫ్ట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చింది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు హార్ట్లో ఏ వైపున ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది? రైట్ సైడ్ ఎప్పుడు కూడా ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది, ఇంప్యూర్ బ్లడ్. అలాగే లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ప్యూర్ బ్లడ్ అనేది ఉంటుంది అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన పాయింట్. ఎప్పుడు కూడా గుండెలో రైట్ సైడ్ ఎప్పుడు ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ప్యూర్ బ్లడ్ ఉంటుంది. ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఆ సొల్యూషన్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి నోట్స్లో ఇక్కడ మనం చూడండి, థర్డ్ పాయింట్ నేను చెప్పాను. రైట్ ఏట్రియం రిసీవ్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. Thus, in the right side of the heart, deoxygenated or impure blood flows, whereas in the left side of the heart, oxygenated or pure blood flows. Okay, ఎప్పుడు కూడా గుండెలో రైట్ సైడ్ ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అనేది ప్యూర్ బ్లడ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం లెఫ్ట్ ఆరికల్ గురించి, లెఫ్ట్ వెంట్రికల్ గురించి కొన్ని పాయింట్లు మీకు చెప్తాను. ది రివర్స్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ది వెంట్రికల్స్ టు ఆరికల్స్ ఈజ్ ప్రివెంటెడ్ బై ది వాల్స్. దేర్ ఆర్ 2 types ఆఫ్ వాల్స్ ఆర్ దేర్. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏంటి, రైట్ ఆరికల్కి మరియు రైట్ వెంట్రికల్కి మధ్యలో ఒక వాల్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ ఆ వాల్ని ఏమని చెప్పానండి? ట్రైకస్పిడ్ వాల్ అన్నాను. అలాగే లెఫ్ట్ ఆరికల్కి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఒక వాల్ ఉంటుంది, దాన్ని బైకస్పిడ్ వాల్ అన్నాం. ఈ విధంగా ఈ వాల్ ఎందుకు పనికి వస్తుందంటే, ఎప్పుడు ఆరికల్ నుంచి వెంట్రికల్లోకి రక్తం ఫ్లో అవడానికి యాక్సెప్ట్ చేస్తుంది, కానీ వెంట్రికల్ నుంచి ఆరికల్లోకి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదన్నమాట. దానికోసం అని చెప్పి ఆ వాల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. దానిలో మొదటి వాల్ పేరే ట్రైకస్పిడ్ వాల్. ట్రైకస్పిడ్ వాల్కి ఇంకో పేరు కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే రైట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్ అని కూడా పిలుస్తారు. రైట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్ అంటే ఏట్రియంకి వెంట్రికల్కి మధ్యలో ఉంటుంది కాబట్టి వీటిని రైట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్ అని పిలుస్తారు. ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ ది రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఏంటి? బైకస్పిడ్ వాల్ ఆర్ మిట్రల్ వాల్. ఈ మిట్రల్ వాల్ అనేది ఇట్ విల్ ప్రెజెంట్ బిట్వీన్ లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. అంటే ఎడమ కర్ణికకు ఎడమ జఠరికు మధ్యలో ఉన్నటువంటి వాలుని, కవాటాన్ని బైకస్పిడ్ వాల్ లేదా ద్విపత్ర కవాటము అంటారు. తెలుగులో బైకస్పిడ్ వాల్ని ఏమంటారంటే ద్విపత్ర కవాటము అంటారు అనమాట. ద్విపత్ర కవాటము. అదే ట్రైకస్పిడ్ వాల్ని అయితే త్రిపత్ర కవాటము అంటారు. త్రిపత్ర కవాటము. ఓకే, ఈ విధంగా ఉంటాయి. అలాగే ది రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ పంప్స్ బ్లడ్ టు ది లంగ్స్ అండ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ పంప్స్ బ్లడ్ త్రూ అవుట్ ది బాడీ. ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్కి వెళ్తుంది. అదే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే బ్లడ్ అనేది ప్యూర్ బ్లడ్ ఉంటుంది కాబట్టి బాడీ పార్ట్స్ అన్నిటికీ పంపించబడుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అయోర్టిక్ వాల్వ్ అని ఇంకోటి ఉంటుంది. అదేంటి అంటే లొకేటెడ్ బిట్వీన్ ది లెఫ్ట్ వెంట్రికల్ అండ్ అయోర్టా. అయోర్టాకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో అంటే దైహిక చాపము ఉంది కదండి, దైహిక మహాధమని. ఆ దైహిక మహాధమని లేదా సిస్టమిక్ అయోర్టా అని చెప్పాను నేను. ఆ సిస్టమిక్ అయోర్టా అనేది లెఫ్ట్ వెంట్రికల్లో అంటే ఎడమ జఠరికలో ప్రారంభమయ్యే దగ్గర ఉన్నటువంటి వాల్వ్ని అయోర్టిక్ వాల్వ్ అంటారు. అలాగే పల్మనరీ వాల్వ్ ఇంకోటి ఉంటుంది. అదేంటంటే రైట్ వెంట్రికల్ ఉంది కదండి, ఇక్కడ రైట్ వెంట్రికల్ ఉందని చెప్పాను. రైట్ వెంట్రికల్ నుంచి రక్తం ఎక్కడికి వెళ్ళింది? పల్మనరీ వాల్వ్లోకి వెళ్ళింది, అంటే పల్మనరీ ట్యూబ్లోకి వెళ్ళింది కదండి, పల్మనరీ అయోర్టా. ఆ పల్మనరీ అయోర్టాకి రైట్ వెంట్రికల్కి మధ్య భాగంలో ఉన్నటువంటి వాల్వ్ని ప్రత్యేకంగా ఏమని పిలుస్తారంటే పల్మనరీ వాల్వ్ అని పిలుస్తారు అనమాట. ఓకే, అది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇక ఇది అసలు విషయం. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సాధారణంగా ఏంటంటే ఇక్కడ కింద వాల్వ్స్ ఉన్నాయి చూడండి. వీనా కావా అన్నాడు. వీనా కావా అంటే ఇన్ఫీరియర్ వీనా కావా అనేది ఒక రత్నాలు ఉంది. అలాగే పై భాగం నుంచి సుపీరియర్ వీనా కావా అని 2 రత్నాలు ఉన్నాయి. ఇదొకటి. అంటే పూర్వ బృహత్సెల్లు అంటారు వీటిని.
దీన్ని పూర్వ బృహత్సిరలు అంటారు. ఈ వెనకాతలు వచ్చిన దాన్ని పరబృహత్సిర అంటారు. పూర్వ బృహత్సిరలు అనేవి హెడ్ భాగం నుంచి అంటే తల భాగం నుంచి, నెక్ భాగం నుంచి, చేతులు అంటే ముందు చేతుల భాగం నుంచి, భుజాల నుంచి మలినమైన రక్తాన్ని అంటే ఇంప్యూర్ బ్లడ్ని కలెక్ట్ చేసి తిన్నగా రైట్ ఆరికల్లోనికి విడుదల చేస్తాయి. ఇగో రైట్ ఆరికల్లోకి రక్తం వస్తుంది. ఏ రక్తం వస్తుందండి? ఇంప్యూర్ బ్లడ్ వస్తుంది. ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాల్వ్ ఉంది. ఆ వాల్వ్ని ఏమంటామంటే ట్రైకస్పిడ్ వాల్వ్ లేదా త్రిపత్ర కవాటము. ఆ త్రిపత్ర కవాటం తెరుచుకోవడం ద్వారా ఇంప్యూర్ బ్లడ్ అనేది రైట్ ఆరికల్ నుంచి రైట్ వెంట్రుకలకు వస్తుంది. ఇప్పుడు రైట్ వెంట్రుకల్ ఏముంది? ఇంప్యూర్ బ్లడ్ ఉంది. ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది రైట్ వెంట్రుకల్ నుంచి పల్మనరీ ఆర్చరీలోకి వెళ్తుంది, అంటే పల్మనరీ అయోర్టాలోకి వెళ్తుంది. ఈ పల్మనరీ అయోర్టా అనేది ముందు ప్రయాణం చేసి 2 భాగాలుగా చీలిపోతుంది. ఈ 2 భాగాలు ఏమంటారంటే పల్మనరీ ఆర్టరీస్ అంటారు. ఈ పల్మనరీ ఆర్టరీస్ అనేవి లంగ్స్ రక్తం తీసుకెళ్తాయి. లంగ్స్ రక్తం తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఏ రక్తానండి? ఇంప్యూర్ బ్లడ్ని తీసుకెళ్తాయి. ఇంప్యూర్ బ్లడ్. ఈ ఇంప్యూర్ బ్లడ్ రక్తం లంగ్స్ లోపల ప్యూర్ బ్లడ్గా మారుతుంది. ఈ ప్యూర్ బ్లడ్ని లంగ్స్ నుంచి పల్మనరీ వీన్స్ అనేవి కలెక్ట్ చేస్తాయి. ఇక్కడ పల్మనరీ వీన్స్. ఈ పల్మనరీ వీన్స్ అనేవి ప్యూర్ బ్లడ్ని కలెక్ట్ చేసి లెఫ్ట్ ఆరికల్లోనికి, అంటే ఇది ఎడమ కర్ణిక లేదా లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ ఆరికల్ లోపలికి తీసుకొస్తాయి. లెఫ్ట్ ఆరికల్ అనేది బైకస్పిడ్ వాల్వ్ ద్వారా, ఇగో ఇది బైకస్పిడ్ వాల్వ్ లేదా మిట్రల్ వాల్వ్. ఈ బైకస్పిడ్ వాల్వ్ తెరుచుకోవడం ద్వారా లెఫ్ట్ వెంట్రుకల్లోకి ప్యూర్ బ్లడ్ని పంపిస్తుంది. ఇప్పుడు ప్యూర్ బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రుకల్ నుంచి సిస్టమిక్ అయోర్టా, ఇక్కడ చూడండి ఓపెన్ అయింది, ఇది సిస్టమిక్ అయోర్టా. ఇది ఇలా వెనకాల నుంచి వచ్చి ఇదనమాట సిస్టమిక్ అయోర్టా. ఇది ఈ సిస్టమిక్ అయోర్టాలోకి మంచి రక్తాన్ని పంపిస్తుంది అనమాట. ఇలాగా మంచి రక్తం అనేది ముందుకు ప్రయాణం చేస్తూ శరీరంలో తల భాగానికి, చేతులకి, భుజాలకి సరఫరా చేస్తూ వెనక్కి తిరిగి శరీరంలో అన్ని భాగాలకి మంచి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా హార్ట్ అనేది శరీరంలో అన్ని భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఈ విధంగా శరీరంలో హార్ట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మీకు ఆ ప్రాసెస్ ఒక్కసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ అనేది రైట్ ఆరికల్ లోపలికి, బాడీ పార్ట్స్ గురించి ఫస్ట్ చెప్తానండి. బాడీ పార్ట్స్ అనేవి ఇంప్యూర్ బ్లడ్ని కలిగి ఉన్నాయి. ఈ బాడీ పార్ట్స్ నుంచి క్యావల్ వీన్స్ అంటే వీనకావ అంటారు వాటిని, పూర్తిగా వీనకావ అంటే ఈ వీనకావ అనేవి 3 బ్లడ్ వెసల్స్ అనమాట. సుపీరియర్ వీనకావ అని 2, ఇన్ఫీరియర్ వీనకావ అని 1. ఇవన్నీ రక్తాలను ఏం చేస్తాయంటే ఇంప్యూర్ బ్లడ్ని అంటే మలిన రక్తాన్ని సేకరించి గుండెలో ఉన్నటువంటి రైట్ ఆరికల్ లోపలికి పంపిస్తాయి. రైట్ ఆరికల్ లేదా కుడి కర్ణిక లోపలికి ఇంప్యూర్ బ్లడ్ని తీసుకొస్తాయి. ఇంప్యూర్ బ్లడ్ అనేది రైట్ ఆరికల్ నుంచి రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది, అంటే కుడి జఠరికలోకి వెళ్తుంది. ఇప్పుడు కుడి జఠరి నుంచి పల్మనరీ అయోర్టా లేదా పల్మనరీ ఆర్టరీస్ లేదా పల్మనరీ ఆర్టరీస్ లేదా పుపుస ధమనులు. ఈ పుపుస ధమనుల ద్వారా లంగ్స్కి పంపించబడుతుంది ఇంప్యూర్ బ్లడ్. ఇప్పుడు ఈ లంగ్స్ లోపల ఇంప్యూర్ బ్లడ్ దేని కింద మారుతుంది? ప్యూర్ బ్లడ్ కింద మారుతుంది. ఇప్పుడు ఈ ప్యూర్ బ్లడ్ని కొన్ని రక్తనాళాలు సేకరిస్తాయి. అంటే లంగ్స్ నుంచి వచ్చినటువంటి రక్తనాళాలు. ఆ లంగ్స్ నుంచి వచ్చినటువంటి రక్తనాళాలని పల్మనరీ వీన్స్ అంటారు. పల్మనరీ వీన్స్ ఏం చేస్తాయి? గుండెలో ఉన్నటువంటి లెఫ్ట్ ఆరికల్లోనికి ఈ ప్యూర్ బ్లడ్ని తీసుకొస్తాయి. లెఫ్ట్ ఆరికల్ నుంచి బైకస్పిడ్ వాల్వ్ ద్వారా లెఫ్ట్ వెంట్రికల్లోనికి ప్యూర్ బ్లడ్ వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి దైహిక మహాధమని లేదా అయోర్టా లేదా సిస్టమిక్ అయోర్టా అని పిలుస్తారు. ఈ సిస్టమిక్ అయోర్టా లేదా దైహిక మహాధమని ద్వారా మంచి రక్తం అనేది బాడీ పార్ట్స్కి సరఫరా జరుగుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ తిరిగి బాడీ పార్ట్స్కి మంచి రక్తం వస్తుంది. మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ అనేది వీనకావాల ద్వారా, అంటే వీనకావాలని తెలుగులో ఏమంటారంటే బృహత్సిరలు అంటారు. మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తాను చూడండి.
శరీర భాగాల నుంచి మలిన రక్తాన్ని బృహత్సిరలు సేకరించి కుడి కర్ణికలో తీసుకొస్తాయి. కుడి కర్ణిక నుంచి కుడి జఠరిక లోపలికి రక్తం వస్తుంది. కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్య ఉన్నటువంటి వాలునే ట్రైకస్పిడ్ వాలు లేదా త్రిపత్ర కవాటము అంటారు. త్రిపత్ర కవాటం తెరుచుకోవడం ద్వారా కుడి కర్ణిక నుంచి రక్తం అనేది కుడి జఠరికలోకి వస్తుంది. కుడి జఠరిక నుంచి పుప్పుస ధమనులు పల్మనరీ ఆర్టరీస్ ద్వారా ఊపిరితిత్తులకి రక్తం అందించబడుతూ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో మలిన రక్తం అనేది మంచి రక్తం కింద మారుతుంది. మంచి రక్తం కింద ఈ మంచి రక్తాన్ని పుప్పుస సిరలు అనే రక్తనాళాలను సేకరించి ఎడమ కర్ణికకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఎందుకు? పల్మరీ వీన్స్లో ఊపిరితిత్తులో శుభ్రపడిపోయింది కాబట్టి ఆ ఊపిరితిత్తులో శుభ్రపడిపోయినటువంటి రక్తాన్ని అంటే ప్యూర్ బ్లడ్ని మంచి రక్తాన్ని పుప్పుస సిరలు అనేవి మన గుండెలో ఉన్నటువంటి ఎడమ కర్ణికలోకి తీసుకొస్తాయి. ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోకి వస్తుంది. ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్య ఉన్నటువంటి వాలుని ఏమంటామండి? బైకస్పిడ్ వాల్ లేదా మిట్రల్ వాల్ అంటాం. ఆ మిట్రల్ వాల్ తెరుచుకోవడం ద్వారా ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోకి మంచి రక్తం వస్తుంది. ఇప్పుడు ఎడమ జఠరిక నుంచి ఒక పెద్ద రక్తనాళం ఏర్పడుతుంది. దీన్ని ఏమంటామంటే అయోర్టా లేదా సిస్టమిక్ అయోర్టా లేదా దైహిక మహాధమని అంటాం. ఆ దైహిక మహాధమని ద్వారా శరీరంలో అన్ని భాగాలకి కూడా ప్యూర్ బ్లడ్ అనేది సరఫరా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మన గుండె లోపల రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా గుండెలో ఎడమవైపు ఎప్పుడు కూడా ఒకే ఒక రక్తం ప్రవహిస్తుంది. ఆ ఎడమవైపు ప్రవహించేటువంటి రక్తం ఏంటి అంటే మంచి రక్తం మాత్రమే. కుడివైపు ఎప్పుడు కూడా మలిన రక్తం మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పాయింట్ మాత్రం మీరు జాగ్రత్త గుర్తుంచుకోవాలి. ఇది దీని సంగతి. నెక్స్ట్, సర్క్యులేషన్ త్రూ హార్ట్. హార్ట్లో సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అని మనం ఒక్కసారి మళ్ళీ వివరించాం. దీనికి కొన్ని పాయింట్లు మీకు ఎక్స్ట్రా చెప్పాను. ఏంటంటే ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ హార్ట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ వన్ హార్ట్ బీట్ టు ది బిగినింగ్ ఆఫ్ ది నెక్స్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్ లేదా హృదయ స్పందన అంటారు తెలుగులో. హృదయ స్పందన అంటే అర్థం ఏంటంటే ఒక హృదయ స్పందనకి ఒకసారి గుండె కొట్టుకోవడం. ఈ గుండె కొట్టుకోవడాన్ని హృదయ స్పందన అంటారు. గుండె కొట్టుకోవడంలో 2 భాగాలు ఉంటాయి. అంటే కార్డియాక్ సైకిల్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఆ 2 స్టేజెస్లో ఒకటి గుండె సంకోచించడం, ఇంకోటి గుండె వ్యాకోచించడం. అంటే ది కంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ది హార్ట్. కంట్రాక్షన్ ఆఫ్ ది హార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్టోల్. అంటే ఏంటండి? గుండె సంకోచిస్తూ ఉంటుంది, వ్యాకోచిస్తూ ఉంటుంది. గుండె సంకోచించడాన్ని సిస్టోల్ అంటారు. గుండె వ్యాకోచించడాన్ని డయాస్టోల్ అంటారు. ది రిలాక్సేషన్ ఆఫ్ ది హార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ డయాస్టోల్. ఇది డయాస్టోల్. ఈ విధంగా సిస్టోల్, డయాస్టోల్ ఉంటాయి. ఒక సిస్టోల్ని ఒక డయాస్టోల్ని కలిపి ఒక హార్ట్ బీట్ అంటారు. ఒక్కసారి గుండె సంకోచించడం, వ్యాకోచించడం, ఈ రెండింటిని కలిపి ఒక హార్ట్ బీట్ అంటారు. హార్ట్ బీట్స్ అనేవి సాధారణంగా ఎన్నిసార్లు జరుగుతుంటాయి? 70 నుంచి 80 సార్లు జరుగుతుంటాయి మనుషుల లోపల. 70 నుంచి 80 సార్లు, ఇంచుమించుగా 72 సార్లు కూడా యావరేజ్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. At this phase, blood flows freely through the atria and owing to the lower pressures in the chambers, it enters into the ventricles. The rhythmic contraction and relaxation of heart muscle is called as heartbeat. హార్ట్బీట్ అంటే ఒక వరుస క్రమంలో హృదయం సంకోచించడం మరియు వ్యాకోచించడాన్ని హార్ట్బీట్ అని పిలుస్తారు అనమాట. అంటే 1 హార్ట్బీట్ ఈజ్ ఈక్వల్ టు 1 సిస్టోల్ ప్లస్ 1 డయాస్టోల్. ఓకే, ఒక సిస్టోల్ని ఒక డయాస్టోల్ని కలిపి హార్ట్బీట్ అని పిలుస్తారు అనమాట. హార్ట్ రేట్ ఎలా ఉంటుందని అంటే న్యూలీ బోర్న్ చైల్డ్, అప్పుడే పుట్టిన పిల్లల్లో అయితే గుండె అనేది 1 నిమిషానికి 130 నుంచి 140 సార్లు కొట్టుకుంటుందండి. అప్పుడే పుట్టిన శిశువుల్లో హృదయ స్పందనాల సంఖ్య ఎంత అంటే నిమిషానికి 130 నుంచి 140 సార్లు. అదే పెద్దవారులో అయితే 70 నుంచి 80 సార్లు. అడల్ట్స్లో అయితే 70 నుంచి 80 సార్లు, నిమిషానికి 70 నుంచి 80 సార్లు. అదే ముసలివారిలో అయితే 60 నుంచి 70 సార్లు మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడే పుట్టిన పిల్లల్లో అయితే 130 నుంచి 140 సార్లు, పెద్దవారిలో అయితే 70 నుంచి 80 సార్లు, అప్పుడే పుట్టిన ముసలివాళ్ళు అయితే 60 నుంచి 70 సార్లు గుండె అనేది కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఈ విధంగా హార్ట్ అనేది మనకు సాధారణంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం హార్ట్ కొట్టుకునేటప్పుడు, హార్ట్ పనిచేసేటప్పుడు ఎలా పనిచేస్తుంది అని ఒకసారి చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాను అంటే హార్ట్ యొక్క అంతర్నిర్మాణం చెప్పుకున్నాం.
ఇప్పుడు హార్ట్ అనేది ఎలా పనిచేస్తుంది, వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రొసీజర్ ఆఫ్ వర్కింగ్ మెకానిజం ఆఫ్ హార్ట్ అనేది ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా హార్ట్ అనేది పనిచేయడం కోసమని ప్రత్యేకమైనటువంటి కొన్ని కండరాలు ఉంటాయండి. ఆ కండరాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు హార్ట్ ఇలా ఉందనుకోండి, దీనికి ఇలా ఆరికల్స్ ఉంటాయి. ఆరికల్స్ అంటే కర్ణికలు, ఇలా జఠరికలు అనే భాగాలు ఉన్నాయి. జస్ట్ రఫ్ డయాగ్రాము, ఇలా జఠరికలు అనే భాగాలు ఉన్నాయి. ఇక్కడికి రైట్ ఆరికల్ ఉంది కదండి, ఇది లెఫ్ట్ ఆరికల్, ఇది రైట్ వెంట్రికల్, ఇది లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, ఇలా ఉన్నాయి కదండి. ఇప్పుడు క్యావల్ వెయిన్స్ అనేవి డైరెక్ట్గా బ్రోత్ సెల్ అనేవి రక్తాన్ని డైరెక్ట్గా రైట్ ఆరికల్లోనికి పంపిస్తున్నాయి. ఈ క్యావల్ వెయిన్స్ అనేవి రైట్ ఆరికల్లోనికి తెరుచుకునే దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మస్క్యులర్ భాగం ఒకటి ఉంటుందన్నమాట. ఈ భాగాన్ని ఏమంటారంటే ఎస్ఏ నోడ్ అని పిలుస్తారు. ఎస్ఏ కనుపు అంటారు తెలుగులో. ఎస్ఏ కనుపు అంటారు. కనుపు, దీన్ని ఎస్ఏ నోడ్ అంటారు. ఎస్ఏ నోడ్ అంటే అర్థం ఏంటంటే సైనో ఆరిక్యులర్ నోడ్ అని అర్థం అనమాట. సైనో అంటే ఇప్పుడు సిరలు ఉన్నాయి కదండి, ఆ సిరలకు ఆరికిల్స్ అంటే కర్ణికలకి మధ్యలో భాగంలో ఇది ఉంది కాబట్టి దీన్ని సైనో ఆరిక్యులర్ నోడ్ అని పిలుస్తారు. అదేవిధంగా ఈ ఆరికల్స్ ఉన్నాయి కదండి, కర్ణికలకు జఠరికలకు మధ్య భాగంలో ఇది మధ్య భాగం. ఈ మధ్య భాగంలో మరొక ప్రత్యేకమైనటువంటి మస్కులర్ భాగం ఉంటుంది. ఈ భాగం ఎక్కడ ఉంది, ఆరికల్స్కి వెంట్రికల్స్కి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని ఏవి నోడ్ లేదా ఆరిక్యులో వెంట్రిక్యులర్ నోడ్ అని పిలుస్తారు. ఓకేనండి. ఈ విధంగా హృదయం అనేది పనిచేసేటప్పుడు హృదయంలో రెండు ప్రత్యేకమైనటువంటి కనుపులు లేదా నోడ్స్ అనే భాగాలు ఉంటాయి. ఈ నోడ్స్ ఎన్ని ఉంటాయండి, 2 నోడ్స్ ఉంటాయి. ఆ 2 నోడ్స్ని ఒకదాన్ని ఏమంటారంటే ఎస్ఏ నోడ్ అంటారు, ఇంకో దాన్ని ఏవి నోడ్ అంటారు. ఎస్ఏ నోడ్ అనేది అర్థం ఏంటి అంటే సైనో ఆరిక్యులర్ నోడ్. ఏవి నోడ్ అంటే ఏట్రియో వెంట్రిక్యులర్ నోడ్. తెలుగులో ఏమంటారో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎస్ఏ నోడ్ని ఏమంటారంటే శిరా కర్ణికా కనుపు అంటారు. శిరా కర్ణికా కనుపు, శిరా కర్ణికా కనుపు అంటారు. శిరా కర్ణికా కనుపు అంటే శిరకు కర్ణికకు మధ్యలో ఉంటాయి. ఇగో ఈ శిరలకు కర్ణికకు మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని శిరా కర్ణికా కనుపు అంటారు. అలాగే కర్ణికలకు జఠరికలకు మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని కర్ణికా జఠరికా కనుపు అంటారు. కర్ణికా జఠరికా కనుపు అంటారు. ఈ విధంగా 2 రకాలైనటువంటి కనుపులు అనే భాగాలు ఉంటాయి, అంటే నోడ్స్ అనే భాగాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఎస్ఏ నోడు, రెండోది ఏవి నోడు. ఇప్పుడు ఎలా జరుగుతుందనంటే ఈ ఎస్ఏ నోడ్ ఈజ్ ఎ మోడిఫైడ్ పార్ట్ ఆఫ్ ది మస్క్యులర్ వాల్ ఆఫ్ ది రైట్ ఏట్రియం విచ్ ఇనిషియేట్ ది regulates the heartbeat is called as the pacemaker. AV node, atrioventricular node, help coordinate the contraction of the atria and the ventricles in response to heart's electrical signal. సాధారణంగా మన హార్ట్ లోపల ఈ రెండింటిని ఏమని పిలుస్తారంటే పేస్ మేకర్స్ అని పిలుస్తారనమాట. పేస్ మేకర్స్ అనేవి ఒకటి ఎస్ఏ నోడ్ ఉంటుంది, ఈవి నోడ్ ఉంటుంది. పేస్ మేకర్ అంటే ఏం కాదండి, అంటే ఎక్కడైతే ఆ మజిల్ కంట్రాక్షన్ ప్రారంభమవుతుందో దాన్ని పేస్ మేకర్ అంటారు అనమాట. మన బాడీలో 2 పేస్ మేకర్స్ ఉంటాయి. ఆ పేస్ మేకర్లో ఫస్ట్ దాన్ని ఎస్ఏ నోడ్ అంటాం, రెండో దాన్ని ఏవి నోడ్ అంటాం. ఎస్ఏ నోడ్ అనే పేస్ మేకర్ నుంచి అనేకమైనటువంటి మజిల్స్ అనేవి మొత్తం 2 ఆరికల్స్కి మధ్య భాగంలో విస్తరించి ఉంటాయి అన్నమాట. ఇలాగా విస్తరించి ఉంటాయి, ఈ విధంగా విస్తరించాయి. ఇప్పుడు ఈ విధంగా విస్తరించి ఉంటాయి. అంతేకాకుండా ఏవి నోడ్ నుంచి కూడా కొన్ని మజిల్స్ ఫామ్ అవుతాయి. ఆ మజిల్స్ ఎక్కడ ఉంటాయంటే 2 వెంట్రికల్స్ ఉన్నాయి కదండి, ఆ 2 వెంట్రికల్స్కి మధ్య భాగంలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక బండిల్లా ఉంటుంది అనమాట, ఒక కట్టకట్టినటువంటి మజిల్స్గా ఉంటుంది. ఈ బండిల్ని కనిపెట్టినటువంటి సైంటిస్ట్ పేరు హిస్ అనమాట. హిస్ అనే సైంటిస్ట్. ఆ హిస్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి దీన్ని ఏమంటారంటే బండిల్ ఆఫ్ హిస్ అని పిలుస్తారు. బండిల్ ఆఫ్ హిస్, తెలుగులో కూడా బండిల్ ఆఫ్ హిస్సే అంటారు. ఈ బండిల్ ఆఫ్ హిస్ అనేది జఠరికల యొక్క వెనకాదల భాగాన్ని ప్రయాణం చేసి జఠరికల యొక్క గోడల లోపలికి అనేకమైనటువంటి మజిల్స్ని పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా అనేకమైనటువంటి మజిల్స్ జఠరికల యొక్క గోడల లోపలికి వెళ్తూ ఉంటాయి. ఈ జఠరికల గోడల్లోకి వెళ్ళినటువంటి ఈ మజిల్స్ని పర్కింజీ ఫైబర్స్ అని పిలుస్తారు. పర్కింజీ ఫైబర్స్, పర్కింజీ తంతువులు అంటారు. తెలుగులో కూడా పర్కింజీ తంతువులు అంటారు. ఈ విధంగా పేస్ మేకర్స్ ఉంటాయండి. ఇప్పుడు గుండె హార్ట్ బీట్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఎస్ఏ నోడ్ ఉంది కదండి, ఎస్ఏ నోడ్లో ఆ హార్ట్ బీట్ అనేది ప్రారంభమవుతుంది, ఆ రిథమ్ ప్రారంభమవుతుంది.
రిథమ్ ప్రారంభం అవ్వగానే రెండు ఆరికల్స్ని కూడా దాని మీద ఉన్నటువంటి మజిల్ సహాయంతో ఈ ఎస్ఏ నోడ్ గట్టిగా కంట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే కంట్రాక్ట్ చేస్తుందో ఆరికల్స్ రెండు కూడా కంట్రాక్ట్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా హార్ట్ బీట్లో మొట్టమొదటిది ఏంటంటే ఆరిక్యులర్ కంట్రాక్షన్. ఆరిక్యులర్ కంట్రాక్షన్ లేదా కర్ణికా సంకోచము అని అంటారు. కర్ణికా సంకోచము అనేది ఎక్కడ జరుగుతుందండి? ఎస్ఏ నోడ్ యొక్క మజిల్స్ నుంచి వచ్చినటువంటి ఆ రిథమిక్ వేవ్స్ కారణంగా రెండు ఆరికల్స్ కూడా సంకోచిస్తాయి. ఈ సంకోచించినప్పుడు రైట్ ఆరికల్లో ఉన్నటువంటి ఇంప్యూర్ బ్లడ్, లెఫ్ట్ ఆరికల్లో ఉన్నటువంటి ప్యూర్ బ్లడ్ రెండు కూడా ఆ క్రింద ఉన్నటువంటి జఠరికల్లోకి తెరుచుకుంటాయి అన్నమాట. ఇవి ఈ విధంగా రైట్ ఆరికల్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ అనేది రైట్ వెంట్రుకలకు వచ్చేస్తుంది. లెఫ్ట్ ఆరికల్లో ఉన్నటువంటి మంచి రక్తం ప్యూర్ బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రుకల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలుగులో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ రైట్ ఆరికల్ ఉంది అంటే కుడి కర్ణిక, ఇక్కడ ఎడమ కర్ణిక, ఇక్కడ కింద భాగంలో కుడి జఠరిక, ఇది కుడి ఎడమ జఠరిక అని రెండు భాగాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే కుడి కర్ణిక లోపల మలిన రక్తం ఉంటుంది. ఈ మలిన రక్తం ఈ ఎస్ఏ నోడ్ అనేది కంట్రాక్ట్ అవడం వలన కుడి కర్ణిక నుంచి మలిన రక్తం అనేది కుడి జఠరికలోకి పంపించబడుతుంది. అలాగే లెఫ్ట్ ఆరికల్ అంటే ఎడమ కర్ణిక నుంచి మంచి రక్తం అనేది లెఫ్ట్ వెంట్రుకల్లోకి పంపించబడుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కర్ణికలు రెండు సంకోచించి జఠరికలు రెండు కూడా వ్యాకోచిస్తాయి. ఇటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మనకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, కుడి కర్ణికకు కుడి జఠరికి మధ్యలో ఒక వాల్ ఉంటుందని చెప్పాను. ఆ వాల్ని ఏమన్నామండి? ట్రైకస్పిడ్ వాల్ అన్నాం. ట్రైకస్పిడ్ వాల్ లేదా అగ్రత్రయ కవాటము అన్నాం. అలాగే ఎడమవైపు ఏముంటుంది? బైకస్పిడ్ వాల్ ఉంటుంది. బైకస్పిడ్ వాల్ లేదా అగ్రద్వయ కవాటం. ఈ అగ్రత్రయ కవాటము అగ్రద్వయ కవాటం అనేవి రెండు కూడా ఒక్కసారిగా మూసుకుంటాయి. ఆ మూసుకున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్నే లబ్ అని పిలుస్తారు. లబ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఈ బిట్ ఏంటంటే మనకు సాధారణంగా గుండె నుంచి లబ్ డబ్ అనే శబ్దాలు వస్తూ ఉంటాయి. లబ్ డబ్, లబ్ అండ్ డబ్ అనేది రెండు సౌండ్ వస్తుంది. ఆ లబ్ అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్రత్రయ కవాటము అగ్రద్వయ కవాటము మూసుకోవడం వల్ల, అంటే ట్రైకస్పిడ్ వాల్ అండ్ బైకస్పిడ్ వాల్ రెండు కూడా మూసుకోవడం వలన వచ్చేటటువంటి ధ్వనిని లబ్ ధ్వని అని పిలుస్తారు అనమాట. ఈ విధంగా లబ్ అనే శబ్దం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రక్తం ఇప్పుడు ఎక్కడుందండి? రైట్ వెంట్రుకల్లోను లెఫ్ట్ వెంట్రుకల్లోనే ఉంది. ఇప్పుడేం జరుగుతుందంటే రైట్ వెంట్రుకల నుంచి వచ్చినటువంటి రక్తనాళం ఉంది కదండి, అంటే పల్మనరీ అయోర్టా అని చెప్పాను, పుపుసధమని. ఈ పుపుసధమని ఏం చేస్తుంది? రక్తాన్ని రైట్ వెంట్రుకల నుంచి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఏవీ నోడ్ ఉంది కదండి, ఏవీ నోడ్ నుంచి బండిల్ ఆఫ్ ఫిష్ ద్వారా ఒక కదలిక, ఒక కంట్రాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. ఏవీ నోడ్ అనేది ప్రారంభిస్తుంది అనమాట కంట్రాక్షన్. ఎప్పుడైతే కంట్రాక్షన్ ప్రారంభించిందో జఠరికలు అనేది సంకోచించాయి. జఠరికలు ఎప్పుడైతే సంకోచించిందయో రైట్ వెంట్రికల్లో ఉన్నటువంటి మలిన రక్తం అనేది పుపుసధమంలోకి ప్రయాణం చేస్తుంది. అలాగే లెఫ్ట్ వెంట్రికల్లో ఉన్నటువంటి మంచి రక్తం అనేది దైహిక మహాధమంలోకి ప్రవేశిస్తుంది. ఇలా దైహిక మహాధం, ఇక్కడ దైహిక మహాధం ఉంది కదండి, దైహిక మహాధంలో ప్రవేశిస్తుంది. ఈ విధంగా సంకోచించడాన్ని ఏమంటారంటే జఠరికల యొక్క సంకోచము లేదా వెంట్రిక్యులార్ కంట్రాక్షన్ అని పిలుస్తారు. అంటే రెండో స్టేజ్ ఏంటండి? జఠరికల సంకోచము. జఠరికల సంకోచము అని అంటాం. ఈ విధంగా హార్ట్ బీట్లో ఉన్నటువంటి రెండో స్టెప్ ఏంటి అంటే జఠరికల సంకోచము లేదా వెంట్రికులర్ కంట్రాక్షన్. ఆ విధంగా వెంట్రికులర్ కంట్రాక్షన్ జరగడం వలన జఠరికలు రెండు కూడా అంటే వెంట్రికలు రెండు కూడా సంకోచించబడతాయి. ఇప్పుడు ఇవి కూడా సంకోచించబడడం ఏమైంది? కుడి జఠరికలో ఉన్నటువంటి రక్తం అనేది పుపుస మహాధమంలోకి, ఎడమ జఠరికలో ఉన్నటువంటి మంచి రక్తం అనేది దైహిక మహాధమంలోకి ప్రవేశించింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను. ఏంటి? పుపుస మహాధమని దగ్గర ఒక వాలు ఉంటుంది, ప్రత్యేకమైన వాలు ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా మహాధమని దైహిక మహాధమని ప్రారంభంలో కూడా ఒక వాలు ఉంటుంది. ఈ రెండు వాల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ వాల్స్ ఏమంటారంటే సెమీ ల్యూనార్ వాల్స్, సెమీ ల్యూనార్ వాల్స్ లేదా అర్ధచంద్రాకార కవాటాలు, అర్ధచంద్రాకార కవాటాలు అని ఉంటాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ వెనకకు రక్తం వచ్చేయకుండా ఈ అర్ధచంద్రాకార కవాటాలు రెండు కూడా
ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ మూసుకుపోతాయి. ఆ విధంగా వచ్చినటువంటి శబ్దాన్ని డబ్ అని పిలుస్తారు అనమాట. ఈ విధంగా డబ్ అనే శబ్దం వస్తుంది. డబ్ అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తుందండి? సెమీల్యూనార్ వాల్వ్స్, సెమీల్యూనార్ వాల్వ్స్ లేదా అర్ధచంద్రాకార కవాటాలు మూసుకోవడం ద్వారా వచ్చే శబ్దాన్ని డబ్ శబ్దము అని పిలుస్తారు అనమాట. ఈ విధంగా లబ్ శబ్దం అనేది ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్ వల్ల వస్తుంది. డబ్ శబ్దం అనేది సెమీల్యూనార్ వాల్వ్స్ లేదా అర్ధచంద్రాకార కవాటాలు మూసుకోవడం వల్ల వస్తుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఏం జరిగింది? రక్తం అనేది గుండె దగ్గర నుంచి రక్తనాళాలకు పంపించబడింది. ఇప్పుడు ఏమైంది? గుండె అనేది పూర్తిగా సంకోచం చెంది ఉంది. ఈ విధంగా గుండె సంకోచం చెందడాన్ని సిస్టోల్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఆరిక్యులో వెంట్రిక్యులర్ రిలాక్సేషన్, అంటే కర్ణికా జఠరికా వ్యాకోచము. కర్ణికలు మరియు జఠరికలు రెండు కూడా ఒకేసారి వ్యాకోచిస్తాయి. ఈ విధంగా ఉన్నదాన్ని ఏమంటామంటే డయాస్టోల్ అంటారనమాట. ఈ విధంగా సిస్టోల్ అనే దానిలో కంట్రాక్షన్, గుండె యొక్క సంకోచాన్ని సిస్టోల్ అంటాం, గుండె యొక్క వ్యాకోచాన్ని డయాస్టోల్ అంటాం. ఈ విధంగా హార్ట్ బీట్, ఒక సంకోచము ఒక వ్యాకోచము, ఒక సిస్టోలు ఒక డయాస్టోల్ని కలిపి హృదయ స్పందన లేదా హార్ట్ బీట్ అంటాం. హార్ట్ బీట్లో ఉన్న 3 స్టేజెస్ ఏంటంటే ఒకటోది ఆరిక్యులర్ కంట్రాక్షన్, 2 వెంట్రిక్యులర్ కంట్రాక్షన్, 3 ఆరిక్యులో వెంట్రిక్యులర్ రిలాక్సేషన్. అంటే కర్ణికా సంకోచము, జఠరికల యొక్క సంకోచము, కర్ణికల జఠరికల యొక్క వాకోచము అనేటటువంటి 3 స్టేజ్లోని హార్ట్ బీట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది హార్ట్ యొక్క పనిచేసే విధానం. ఇప్పుడు డబుల్ సర్క్యులేషన్ అనే పాయింట్ మీకు చెప్తాను. డబుల్ సర్క్యులేషన్ అంటే అర్థం ఏంటంటే సింగిల్ సర్క్యులేషను, డబుల్ సర్క్యులేషను. ఏంటి తేడా ఒకసారి చూద్దాం. సాధారణంగా చూడండి, హార్ట్ లోపల ఎప్పుడు కూడా రైట్ ఆరికల్ నుంచి రైట్ వెంట్రుకలోకి ఏ రక్తం వస్తుంది? ఇంప్యూర్ బ్లడ్ మాత్రమే వస్తుంది. అంటే రైట్ సైడ్ ఎప్పుడు కూడా ఏం బ్లడ్ ప్రవహిస్తుందండి? ఇంప్యూర్ బ్లడ్ మాత్రమే ప్రవహిస్తుంది. ఇంప్యూర్ బ్లడ్ తెలుగులో ఏమంటాం? మలిన రక్తము. అంటే ఎప్పుడు కూడా గుండె యొక్క కుడివైపు మలిన రక్తం మాత్రమే ఉంటుంది. అలాగే గుండె యొక్క ఎడమ వైపు ఎప్పుడు కూడా మంచి రక్తం మాత్రమే ఉంటుంది. అంటే ఇది 2 రకాల ఫ్లోస్ వస్తున్నాయి. ఒకవైపు అంతా కూడా మలిన రక్తం ప్రవహిస్తుంది, మరోవైపు అంతా కూడా మంచి రక్తం ప్రవహిస్తుంది. ఈ విధంగా గుండె లోపల 2 రకాల సర్క్యులేషన్స్ జరుగుతాయి. ఒకవైపు అంతా కూడా మలిన రక్తం సర్క్యులేషన్ జరుగుతుంది, మరోవైపు అంతా కూడా మంచి రక్తం సర్క్యులేషన్ జరుగుతుంది. అటువంటి దాన్ని డబుల్ సర్క్యులేషన్ అంటారు. ఆ విధంగా డబుల్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఎవరెవరిలో డబుల్ సర్క్యులేషన్ జరుగుతుంది? క్షీరదాలు అన్నింటిలో కూడా, అంటే మ్యామల్స్ అన్నింటిలోని కూడా డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది. అలాగే బర్డ్స్ అన్నింటిలో కూడా డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది. అలాగే రెప్టైల్స్లో కూడా డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది. ఒక్క మన ఫిషెస్లో మాత్రం సింగిల్ సర్క్యులేషన్ మాత్రం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డబుల్ సర్క్యులేషన్లో కొన్ని పాయింట్ మీకు చెప్తాను. ఏంటంటే ఏ మెకానిజం ఇన్ విచ్ బ్లడ్ సర్క్యులేట్స్ ట్వైస్ త్రూ ది హార్ట్ ఇన్ వన్ కంప్లీట్ సైకిల్ ఈజ్ నోన్ యాజ్ డబుల్ సర్క్యులేషన్. It is found in mammals, birds and reptiles. Deoxygenated blood from the body to heart and oxygenated blood from the heart to the body systemic circulation. దీని సిస్టమిక్ సర్క్యులేషన్ అని పిలుస్తారు. అలాగే deoxygenated blood from the heart to the lungs and oxygenated blood from lungs to again to the heart is called as pulmonary circulation. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే బాడీకి రక్తాన్ని సరఫరా చేసేదాన్ని, బాడీ నుంచి గుండెకి రక్తాన్ని సరఫరా చేసేదాన్ని సిస్టమిక్ సర్క్యులేషన్, దైహిక ప్రసరణ అంటారు. అలాగే పల్మరీ ప్రసరణ లేదా పుప్పుస ప్రసరణ అంటే అర్థం ఏంటి అంటే గుండె నుంచి లంగ్స్కి ఊపిరితిత్తులకి రక్తం సరఫరావడం, రక్తం నుంచి మంచి రక్తం గుండెకి సరఫరావడాన్ని పల్మరీ సర్క్యులేషన్ లేదా పుప్పుస సరఫరా అని పిలుస్తారు అనమాట. దీస్ 2 circulations complete one circulation. It helps in keeping the body temperature constant by keeping the deoxygenated blood separate from oxygenated blood in the heart of the human beings. ఓకే, ఈ విధంగా హార్ట్ లోపల రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ 2 రకాలైనటువంటి సర్క్యులేషన్స్ చెప్పాం. శరీర భాగాల నుంచి గుండెకు, గుండె నుంచి శరీర భాగాలకి ఒకటి సిస్టమిక్ సర్క్యులేషన్ అనమాట. అలాగే గుండె నుంచి ఊపిరితిత్తులకు, ఊపిరితిత్తుల నుంచి గుండెకి, అది పల్మరీ సర్క్యులేషన్ అనమాట. ఈ విధంగా 2 రకాలైనటువంటి సర్క్యులేషన్స్ కూడా మన బాడీలో అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. సరే, ఈ విధంగా రక్తం అనేది మన శరీరంలో ప్రవాహం అనేది ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి రక్తం అనేది ఆ విధంగా ప్రవహిస్తూ శరీరంలో అన్ని భాగాలకి కూడా సరఫరా చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం గుర్తించినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అని అంటే రక్త సరఫరాలో ఏ భాగాలు ఉంటాయి, దానిలో ప్రధానమైనటువంటి భాగమైనటువంటి
గుండె అనే భాగం ఎలా పనిచేస్తుంది, దాని యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇవే మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా ఉన్నటువంటి వివరణని మరింత ఎక్కువ డీటెయిల్గా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది కూడా ఈ మాత్రం డెప్త్ సరిపోతుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా ఈ విధంగా వస్తున్నాయి. మీకు నెక్స్ట్ క్లాస్లో గతంలో ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా మీకు వివరిస్తూ దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఏకలవ్య మెటీరియల్స్ గురించి అందరూ మీ మిత్రులందరూ కూడా షేర్ చేస్తారని, అందరికీ తెలియజేస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.